2 బోనసులు అసలు అరిగిపోయినాయి అని చెప్పారు. అరిగిపోయారు అంటే నీకు ఏంటి ప్రాబ్లం ఇప్పుడు? కాళ్ళు నడవనియాలి. ఇప్పుడు ఎంతకాలం నుంచి నడవలేకపోతున్నావు? ఇప్పటికి 8 నెలల నుంచి. అంటే ఎలా నడిచేవాడివి? ఇట్లా కుంటుకుంటూ నడిచేది. చూపి, ఎట్లా ఇంతకు ముందు ఎట్లా నడిచావో చూపి. ఇట్లా నడిచావు, అవునా? అడి తిరుగు. ఇట్లా నడిచావా? ఇట్లా నడిచి. ఒక్క నిమిషం. ఏ ఊరు నుండి వచ్చావు? మాది ఏటున్నవరం పక్కల వెంకటాపురం నుంచి. వెంకటాపురం. ఓకే. ఇప్పుడు ప్రార్థనకు వచ్చేటప్పుడు అట్లే వచ్చావా? ఇట్లనే వచ్చారు. ఎవరన్నా వచ్చారా నీతో? వచ్చారు. ఎవరు వచ్చారు రమ్మని మీ వాళ్ళని? మావిడ వచ్చింది. ఎవరు వచ్చిండ్రమ్మా ఈయనతో? ఒకసారి రండి తల్లి. 8 నెలల నుంచి అండి. 8 నెలల నుంచి అమ్మా. నడవలేడు ఆయన. ఆపరేషన్ పడుతుంది అన్నారండి. బోన్స్ అరిగిపోయాయి. డిస్కో ప్రాబ్లం అన్నారు. డిస్క్ ప్రాబ్లం. ఓకే. అంటే హాస్పిటల్ చూయించుకున్నారు? చూయించుకున్నాం. ఎక్కడ చూయించుకున్నారు? భద్రాచలంలో. భద్రాచలం. ఓకే. అంటే ఈయన నడవలేడా? నడిసేదిలే కానీ డిస్కో ప్రాబ్లం అయితే బరువు పనులు చేయొద్దు. కొంచెం ఇప్పుడు ఎట్లా నడిచాడు? నొప్పితో నడుచుకుంటూ వచ్చాడా? నొప్పితో వచ్చాడు. మెల్లమెల్లగా. ఇప్పుడు ఏం జరిగింది నాన్న ప్రార్థనలు ఇక్కడికి వచ్చాక? ఫ్రీగా నడుస్తున్నా. నొప్పి లేదు? నొప్పి లేదు. నొప్పి లేదు. ఫ్రీగా నడుస్తున్నా. అంటే ఇప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు ఏం జరిగింది నీకు? నాకు ఒక తాకొచ్చిన, ఒక ఆత్మ తాకొచ్చినట్టుగా ఏదో తాకినట్టు అనిపించింది. వెంటనే ఏం జరిగింది నీ బాడీలో? అంతా వణుకొచ్చేసింది. వణుకొచ్చింది. దాని తర్వాత ఇంకా పడిపోయినా. కింద పడిపోయావు. తెలియదా పడిపోయినట్టు? తెలియదు. లేచినట్టు తెలియదు, పడిపోయినట్టు తెలియదు. కింద పడి లేచిన తర్వాత నొప్పి ఏమి లేదు. ఇంతకుముందు ఎక్కడెక్కడ నొప్పి ఉండే నీకు? ఇందులో ఈ 2 బోన్స్లు మోకాల వరకు నొప్పి. ఇట్లా మెల్లమెల్లగా నడిచావు. మెల్లమెల్లగా. ఒక్కసారి అక్కడి నుంచి అక్కడ దాకా పరిగెత్తి చూపి ఇప్పుడు ప్రభు నామాన్ని గనపరచుదాం. అందరం చప్పట్లు కొడతానే ఉండాలి మీరు అందరూ. థాంక్ యూ లార్డ్. యేసయ్యని సంతోషముతో God bless you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఆరాధన యేసుకే. Praise the Lord. ఇప్పుడు ఎలా ఉంది? ఫ్రీగానే ఉంది. ఫ్రీ. నొప్పి లేదు. ఇప్పుడు ఇలా పరిగెత్తావు ఎప్పుడైనా? ఎప్పుడు చెప్తలేదు. ఇంత ఫ్రీగా నడవలేదు. ఫ్రీ ఉరకలేదు. నడవలేవు, పరిగెత్తలేదు. అట్లా 8 నెలల నుంచి ఇప్పటికిప్పుడు నీకు ప్రభు తాకాడు. కింద పడ్డాడు తెలియదు, నీకు లేచినట్టు తెలియదు. ఎవరు తాకారు నిన్ను? ఎవరు స్వస్థపరిచారు నిన్ను? ఇప్పుడు ఆ బాధ అంతా పోయిందా నీకు? ఫ్రీ అయిపోయిందా? ఒకసారి ఎగురు పైకి కిందకి, ఒకసారి ఎగురు చూడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. ఎలా ఉంది ఇప్పుడు నీకు? ఫ్రీగా ఉంది. ఫ్రీ. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ ఆయనకి? చెప్తాను. వచ్చేటప్పటికి ఇప్పటికి తగ్గిందా? అంటే వచ్చినప్పుడు ఎలా వచ్చాడు మీ ఆయన? బాధతో వచ్చాను, నొప్పుతో. ఇద్దరు కలిసి చాలా. మీకు ఎవరు చెప్తే వచ్చారు ఇక్కడికి? మేము సెల్లులో చూసి వచ్చామండి. యూట్యూబ్ చూసారు? యూట్యూబ్ చూసి వచ్చారు ఇక్కడికి. మీ విశ్వాసమే తల్లి మీ జీవితంలో అద్భుతం చేసింది. మేమేం చేయలేదు. యేసు ప్రభు మీ విశ్వాసమును ఎన్ని కిలోమీటర్స్ నుండి మీరు ఆశతో ఇక్కడికి వచ్చారు కదా, మీ ఆశ గల ప్రాణాన్ని నా ప్రభు తృప్తిపరిచాడు. మీ విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు అంతే. మా దగ్గర ఏం లేదు. యేసు మిమ్మల్ని బాగు చేశాడు. యేసు మీకు విడుదల ఇచ్చాడు. ఈ రాత్రి నొప్పి తగ్గిపోయిందా నాన్న? సరొంగు. వెరీ గుడ్. లే. ఫ్రీగా ఉందా? అట్లా. వెరీ గుడ్. బాగుంది ఇప్పుడు. అసలు నడుము వంగొద్దన్నారు డాక్టర్స్. చూసుకో ఆయన చూసుకొని నడవనియండి. చూసుకొని ఆయనే ట్రైల్ చేస్తున్నాడు, మనంగా. చూసుకొని చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే డిస్క్ ప్రాబ్లం, 2 బోన్స్ సరిపోయి డాక్టర్ చెప్పేది కరెక్టేనండి. కానీ లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడే మన దేవుడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నాను ఇప్పుడు? ఫ్రీగా ఉంది. ఫ్రీ. ఏం పెయిన్ లేదు ఇప్పుడు. ఫ్రీ. 2 కాళ్ళు ఫ్రీ. నడుములో ఫ్రీ. ఎవరు నిన్ను స్వస్థపరిచింది? ఎవరు నిన్ను స్వస్థపరిచింది? యేసయ్య. నీ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.
ముఖ్యంగా శనివారం ఎప్పుడు కూడా బెల్లంపల్లి రావాలి. శనివారం రండి. సువార్త ఉజ్జీవ సభ సాయంత్రం బెల్లంపల్లిలో 6 నుంచి 9 వ్యక్తిగతంగా ప్రే చేయించుకోవచ్చు. ఆదివారం బెల్లంపల్లిలో మొదటి ఆరాధనలో దైవజనులు ఉంటారు.